సంక్రాంతి పండుగ రైతుల పండుగగా సంక్రాంతిని చెప్తూ ఉంటారు. గత సంవత్సరం ఇదే పండుగ రోజున ప్రజలు జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజానీకం ఈ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, గత సంవత్సరానికి ఇప్పటికున్న తేడా ఏం గమనించారు మీరు? ఒక రైతు బిడ్డగా మీరు కూడా రైతు వ్యవసాయం చేశారు, రైతుల సాధక బాధకాలన్నీ కూడా మీకు చాలా బాగా తెలుసు, ఏం చెప్తారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంవత్సరం సంక్రాంతిలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, ఏం జరగబోతుంది ఈ రాష్ట్రానికి, లేకపోతే మన పరిస్థితి ఏంటి, మనకి ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ మంది పోయినసారి. ఈసారి మాత్రం వెలువలా రావటం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే అది గత సంవత్సరంలో వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ఆందోళన. ఈరోజు అలాంటిది లేకుండా మన గ్రామం మనం వచ్చాం, మన వాళ్ళందరి దగ్గరకు వచ్చాం, ఆనందంగా జరుపుకుందాం అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు. గతంలో వచ్చారు, గత సంవత్సరం కూడా వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన సందర్భంలో ఇక్కడ పరిస్థితులు ఏంటి, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఎలా దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలని చెప్పని దానికి కూడా సమయం కేటాయించారు. ఇది కూడా గమనించుకోవాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో కోడి పందాలు చూసో లేకపోతే ఎద్దుల పందాలు చూసో వాళ్ళు వెనక్కి వెళ్ళి లేకపోతే పిండి వంటలు వండించుకొని తల్లిదండ్రులు కాసేపు గడిపి పిండి వంటలు వండించుకొని అవి తీసుకొని వెళ్ళాల. వచ్చిన వాళ్ళు వాళ్ళ పరిచయస్తులు, వాళ్ళ బంధువులు అందరి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర పరిస్థితిని ఒకసారి వాళ్ళకి వివరించి, మీరు రేపు పొద్దున భవిష్యత్తులో కనుక రాకపోతే తెలుగుదేశం కూటమి అనేది రాకపోతే ఏ పరిస్థితులు ఎదుర్కోవాలో చాలామందికి వివరించి చెప్పారు కూడా. కొత్త వాళ్ళందరితో కూడా పరిచయాలు కూడా పెంచుకున్నారు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళతోటి మళ్ళీ తరచుగా మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ వాళ్ళు మారారనుకున్నంత వరకు వాళ్ళకి ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఇది గమనించుకోవాలి. గ్రామస్తుల్లో గ్రామంలో ఎంతమంది చేశారో నాకైతే తెలియదు, కానీ గ్రామం విడిచి విడిగా వెళ్ళిన ప్రతి వాళ్ళు చేసిన పని ఇదే. ఆ గ్రామంతో పరిచయం ఎక్కడెక్కడ దేశ విదేశాల నుంచి కూడా. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే 2023 ఫిబ్రవరిలో జరిగిన శాసన మండలి ఎన్నికలండి. దానికి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే ఏపీ టొమారో కావచ్చు, ఇట్లా కొంతమంది మనకు కూడా తెలియదు, ఇప్పటికి నాకు తెలియదు మా గ్రామంలో ఎంతమంది బయట ఉన్నారు ఏంటనేది కూడా. అంటే అంటే మిగిలిన వాళ్ళందరూ చూసుకుంటారు కాబట్టి మనం పైన పెత్తనాలు చేస్తాం కాబట్టి వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేయాలి కదా వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎందుకు ఓట్లు వేయాలి, తెలుగుదేశం కూటమి ఎందుకు రావాలి అని చెప్పని విదేశాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా వింగు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి. అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా, దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా అట్లా వాళ్ళందరూ చైతన్యపరిచి 3 స్థానాలు, ఉత్తరాంధ్ర 1, రాయలసీమలో 2 స్థానాలు గెలుపుకు కూడా వాళ్ళు దోహదపడ్డారు. దీనికి ఆ రోజు ఎవరైతే దాంట్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, లేదు భవిష్యత్తు తెలుగుదేశాందే, మీరు ధైర్యంగా ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని నింపింది కూడా వాళ్ళే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఇప్పుడేంటయ్యా పరిస్థితి అంటే ఆనందంగా వచ్చారు. చూడండి మీరు, ఈ రోజుకి 13, 14, 15 సంక్రాంతి. సహజంగానే అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, 13 మధ్యాహ్నానికో ఇప్పుడు వెళ్తే సరిపోయింది, మనం 15 కార్యక్రమం చూసుకొని 15 సాయంత్రానికి వస్తే ఎనికి రావచ్చు అని భావిస్తూ ఉంటారు. మరి అంటే ఇప్పుడు శుక్రవారం నాడు బయలుదేరిన వాళ్ళందరూ, శనివారం నాడు బయలుదేరిన వాళ్ళందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా మీరు. పండగకి ముందు, పండగ వచ్చేసరికి 13వ తారీఖు నుంచి శని ఆదివారాలు కూడా కలిసి వచ్చిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం బయలుదేరి వచ్చేవాళ్ళు చూసుకున్నా కూడా, శనివారం నాడు వచ్చిన వాళ్ళు చూసుకున్నా కూడా వాహనానికి పెద్ద దూరం ఏం లేకుండా, అంటే చాలా నిదానంగా ఎంతోసేపు ప్రయాణం చేసి, ప్రయాణం ఇంత ఆలస్యం అవుతున్నా కూడా ఊర్చుకొని మన గ్రామానికి మనం వస్తున్నాము, ఆనందంగా వస్తున్నాము, మంచి విజయంతో వచ్చాము, మనం రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఆనందంతో వచ్చిన వాతావరణం. అంటే సార్, ఇప్పుడు బయట రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన కన్సర్న్ ఉంది. మన ప్రభుత్వం మనకు వస్తే మన జీవితాలు బాగుపడతాయి అన్న తలంపు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా రైతులు సార్, అదే చెప్తాను. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే, గతంలో ముఖ్యంగా మేముండ ప్రాంతం ఎక్కువగా వరికి ప్రాధాన్యత, 180% వరి పండించే పొలాలే ఉంటాయి. దాంట్లో రైతులందరూ కూడా అప్పుడు ఈ రైతు భరోసా కేంద్రాలకి వాళ్ళు దళారీలు, అప్పుడు ఉన్న దళారీలనే చెప్పుకోవాలి మనం, అందులో మొహమాట పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అప్పచెప్పినందువల్ల వాళ్ళు
నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకి నెల రోజులకు అట్లా ధాన్యం తీసుకొని డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయటం, 6 నెలలు కూడా పట్టింది కొన్ని జమ చేయటం. అందుట్లో వాళ్ళు ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే దీంట్లో తేమ శాతం ఎంత ఉంది, తరుగు ఎంత ఉంది అని చెప్పని 100-150 రూపాయలు తరుగు తోటి వాళ్ళు ఆ రోజు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే కొన్న వరకు ఎంత కొన్నారో అంతవరకు తడిసిన ధాన్యంతో సహా 1750 రూపాయలు రైతులకి వాళ్ళ ఖాతాలో జమ చేయటమే కాకుండా 1725 రూపాయలు అప్పటికప్పుడు జమ చేస్తూ 25 రూపాయల తర్వాత ఖర్చులకు సంబంధించింది అవి కూడా తర్వాత వస్తాయి అని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. దానికి తోడు ముందుగా ఈ ప్రభుత్వం రాంగంలోనే సకాలంలో నీరు అందించింది, ఇది గమనించుకోవాల్సిన అంశం. దాని తోడు వర్షాలు కూడా బాగానే పడ్డాయి, ఇబ్బంది ఏమి లేదు. దాంతో రైతుల యొక్క ఆనందం కూడా బాగుంది. ఎందుకంటే ప్రకృతి సహకరించకపోయినప్పుడు పంటలు పండకపోతే చేయగలిగిందంటూ ఏం లేదు. కానీ ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అనే దాని మీదే వాళ్ళ మనస్తత్వాలు ఆధారపడి ఉంటాయి. చాలా స్పష్టంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఇత్తనాలు ఇప్పుడు రాబోయే దానికి అప్పుడంటే మేలో జరిగింది కాబట్టి జూన్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి అప్పుడు సంతరించుకోలేదు కాబట్టి ఉన్న వరకు వాళ్ళు చేయాల్సింది చేశారు. ఇప్పటి నుంచే భూసార పరీక్షలు నిర్వహించబోతున్నారు, ఎక్కడెక్కడ ఏముండయో కనుక్కోబోతున్నారు. వాళ్ళకి ఎరువులు కావచ్చు, భవిష్యత్తులో కావడానికి సహకార సంఘాల ద్వారా మళ్ళీ ఎలా అందించాలి, గతంలో అందించినందుకు వడ్డీ రాయితీలు. గతంలో ఏం చేసిందంటే తెలుగుదేశం ప్రభుత్వం 1 ఎకరా అంటే 1 లక్ష రూపాయల లోపు కనుక తీసుకుంటా ఉంటే తిరిగి మార్చి లోపు కనుక కడితే సత్యమూర్తి గారు వాళ్ళకి ఎలాంటి వడ్డీ లేదండి, వడ్డీ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మార్చిలో కట్టిన వాళ్ళందరికీ సద్వినియోగం అయింది. అలా కాకుండా 3 లక్షల రూపాయలు పరిమితి విధించారు. 3 లక్షల రూపాయలు, లక్ష నుంచి 3 లక్షల రూపాయల దాకా తీసుకున్న వాళ్ళకి పావలా వడ్డీ, మిగిలినంతా ప్రభుత్వమే బరాయించేసి బ్యాంకులకి వాళ్ళు ప్రభుత్వమే హామీదారులుగా ఉండి చేయడం కూడా జరిగింది. ఇలా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు ఆ రోజు చేశారు. తిరిగి వీటికన్నిటికంటే కూడా 5 సంవత్సరాలు కాలువలో మట్టి తీయటం కానీ గుర్రపు డెక్కాకు తీయటం కానీ జరగలేదు. రైతులే చేసుకున్న వరకు చేసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు కూడా జరగలేదు. తిరిగి మళ్ళీ ఆ చర్యలు జరుగునాయి. దానికి అందరూ సంతోషిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఏం కావాలో అవన్నీ, అంటే రైతులకి వివిధ పరికరాలు, ఇంతకుముందు ట్రాక్టర్లు ఇచ్చారు, ఫార్స్పేర్ ఇంజన్లు ఇచ్చారు, నేల ఇంజన్లకి ఇచ్చారు, వివిధ అంటే పంటకు కావాల్సినటువంటి అన్ని రకాల పరికరాలకు కూడా రాయితీలతో అందించడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు మనకి ఉన్న లోటు బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని కూడా వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ ఏమేం కావాలో చూసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పేడ పండగ అంటారు సంక్రాంతిని సహజంగానే. అంటే పేడంతా తొలగిపోయి సుఖశాంతులతో ఉండటానికి బాగుంటుందనే ఆనందంగా చేసుకునేటువంటి పండుగ ఇది. ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన పేడ కూడా పోయింది, మనకి ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందన్న ఆనందంలో మాత్రం అన్ని మంచి రోజులు వచ్చాయని చెప్పి భావిస్తా ఉన్నాం. Please subscribe to Leo News for more videos.